వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ప్రైమ్ నేను విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. మనతో ఉన్నారు ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సో ఈరోజు అంటే విద్య గురించి ఉద్యోగ అవకాశాల గురించి కాకుండా సతీష్ గారు విద్యార్థులు యొక్క మానసిక స్థైర్యం గురించి వాళ్ళు ఏ విధంగా అలవాటు చేసుకోవాలి, ఏ విధంగా కఠినమైనటువంటి సందర్భాల్లో ఒక డేంజర్ సిచ్యువేషన్లో ఏ విధంగా మానసికంగా స్థిరంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాం సార్ ఈరోజు. సో ప్రధానంగా చూస్తే సార్ ఇటీవల గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఒక సంచలనానికి దారితీసింది. అంటే అది లేడీస్ కాలేజీ, అందులో లేడీస్ హాస్టల్స్లో టాయిలెట్స్లో ప్రత్యేకించి సీసీ కెమెరాలు ఉన్నాయనేటువంటి ఒక న్యూస్ ఏదైతే ఉందో అది దావానంలో పెద్ద ఎత్తున వ్యాపించింది. సో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది, ప్రభుత్వం అలర్ట్ అయింది. సో దాని మీద పూర్తిగా ఎంక్వైరీ కూడా జరిగింది. అయితే చివరికి పోలీసు ఉన్నతాధికారి అశోక్ కుమార్ చెప్పింది ఏంటంటే దాంట్లో సీసీ కెమెరా లేవు టాయిలెట్స్లో ఎక్కడ కూడా అనేది. సో కానీ ఇన్ని రోజులు పాటు అదంతా కూడా ఒక డిస్కషన్ రావటం, విద్యార్థులందరూ కూడా ధర్నాలు చేయటం, మానసికంగా కురింగిపోవటం, అంటే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అంటారు సార్? లేదండి, డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ప్రతి తల్లిదండ్రుల్ని కొంచెం డీప్గా ఆలోచింప చేసినటువంటి సంఘటన కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ అది గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అన్న పాయింట్ కాదండి. మిగతా అన్ని కాలేజీల్లో కూడా స్టూడెంట్స్ ఉంటారు కదా. అవును, మిగతా కాలేజీల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన విషయం కూడా అది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వన్ కాలేజ్. మీ మీ ఇంట్లో ఉన్న మనుషులు లేదా మా ఇంట్లో ఉన్న వాళ్ళు రకరకాల కాలేజీల్లో ఉంటారండి వీళ్ళందరూ. ఇది ఏంటంటే అసలు వాష్రూమ్స్లోకి కెమెరాస్ పెట్టడం ఏంటి, దాన్ని మళ్ళీ ఆ వీడియోస్ తీసుకోవడం, వాటిని మళ్ళీ అమ్మడం చేయడం అన్న ఈ రకమైనటువంటి ఆలోచనకే భయంకరంగా ఉంది. అంటే మీరు ఆలోచిస్తేనే అది కొంచెం భయం వేసేలానే ఉంది అది యాక్చువల్గా. మళ్ళీ అందులో లేడీస్ టాయిలెట్స్లోకి లేడీస్ తప్ప ఎవరు వెళ్ళలేరు కదా. అంటే అదేనండి, అందు గురించి ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇనీషియల్గా అక్కడున్న ఒక ఐదుగురు చేసినటువంటి తప్పు ఇంత పెద్దదానికి దారి తీసింది. అంటే ఇప్పుడు ప్రతి కాలేజీలోనండి ఏమవుతుందంటేనండి ఇప్పుడు రానుగా వాల్యూస్ క్యారెక్టర్ పడిపోతుంది స్టూడెంట్స్. అక్కడ పడిపోవడం వల్ల ఏమో చాలామంది స్టూడెంట్స్ రిలేషన్స్ బ్రేకప్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయినాయి. అసలు స్టేట్ కాలేజీలో అయితే మరీ భయంకరంగా ఉంటుంది. ఇంకా ప్రతి ఓడు ఏదో ఒక రిలేషన్ మెయింటైన్ చేసే పరిస్థితిలోనే, లేకపోతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇది పెరుగుతుందండి. చదువు మీద ఫోకస్ తగ్గి. అవును సార్. ఇప్పుడు నేను స్టడీకి సంబంధించి కాబట్టి నేను ఆ ఆస్పెక్ట్స్ నేను మాట్లాడాలి. ఇంకా పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇందులో ఉన్నప్పుడు ఆ యాంగిల్లోకి మనం వెళ్ళొద్దు. ఇది ఏమవుతుందంటేనంటే ఈ విద్యార్థులు ఎవరైతే మనకు ఉన్నారో విద్యార్థులు ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నుంచే రకరకమైనటువంటి యాప్స్, లేకపోతే మొబైల్స్, లేకపోతే ఫొటోస్, లేకపోతే వీడియోస్, లేకపోతే దానికి సంబంధించి వీళ్ళు అసలు ఈ ఓయో రూమ్స్ ఎందుకు వచ్చినాయో భగవంతుడికి తెలియాలి, అసలు అలాంటి వాటికి మనకు అలా గవర్నమెంట్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎవడబడతాడు రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పడం. ఇది ఈ కల్చర్ అనేది మనకు వెస్ట్రన్ కల్చర్ అనేది రావడం వల్ల సో ఇది ఒక 5-6 స్టూడెంట్స్ కలిపి వాళ్ళ రిలేషన్స్ అటు ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ రకరకాల రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఒకరికొకరికి పడకపోవడం వల్ల, బ్రేకప్ అవ్వడం వల్ల దాంట్లోంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఇది మొత్తం ఎపిసోడ్ అంతా కూడా. అంటే కొంతమంది చేసిన తప్పులకి ఇన్నోసెంట్ పీపుల్ బలైపోతున్నారు ఇక్కడ. ఎప్పుడునంటే రోడ్డు మీద మీరు బాగానే వెళ్తారండి, పర్ఫెక్ట్గా వెళ్తారు, మోటార్ సైకిల్తో చాలా పర్ఫెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, చాలా చక్కగా స్లోగా వెళ్తున్నారు మీరు. నేను తాగేసి వచ్చేసి మిమ్మల్ని గుద్దేశాను అంతే. మీరు చేసిన తప్పుకు నేను బలవాలా? ఇండియాలో ఎప్పుడూ సిస్టమ్ అలాగే ఉంటుందండి. మీరు మీకు ఎప్పుడైతే ఒక పనిష్మెంట్ లీగల్గా చూసుకోండి, లీగల్గా అయినా లేకపోతే మిగతా ఏ రకంగా అయినా సరే మ్యాక్సిమం మీరు పనిష్మెంట్ తీసుకునే వాళ్ళు తప్పటి చేసి ఉండడు. ఓకే, తప్పు వేరేవాడు కారణం చేతనే అవ్వచ్చు, వేరేవాడు ప్రేరేపించడం వల్ల అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే రకంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల జరుగుతుందండి. ఇప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు చాలామంది ఆ మానసికంగా విపరీతమైన వ్యధని అనుభవించారు కదా. మరి ఇలా కొంతమంది రోగ్స్ చేసిన స్టూడెంట్స్ చేసిన తప్పుకి ఇన్నోసెంట్ పీపుల్ బలవడం, లేకపోతే ఆలోచన. ఇప్పుడు
మనకి బాధ అనేది మానసికంగా కూడా బాధ కదండి, కొడితేనే కాదు కదండి మనిషిని బాధ కదా, మానసికంగా బాధ ఇంకా ఎక్కువ. కొడితే ఉందంటే ఏదో ఒక రోజు తగ్గిపోతాయండి. ఇది మానసికంగా విపరీతంగా నిద్ర లేకుండా విపరీతమైన ఆలోచింపజేసి పాపం అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ చాలామంది ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఇన్నోసెంట్ గర్ల్స్ ఉంటారు పాపం, చాలామందికి ఏం తెలియదు, వాళ్ళు చదువుకుందాం అనుకుంటారు, ఇలాంటి వాళ్ళకి కూడా సివియర్గా ఇంపాక్ట్ పడిందండి. ఇది ఫైనల్గా సరే పాలిటిక్స్ వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి అని చెప్తే ఫైనల్గా చెప్పినట్టుగానే ఫైనల్గా ఏంటి ఇటువంటి లేవు అది ఇది అని చెప్పారు. అంటే ఇది సరదాగా స్టార్ట్ చేసి ఇలాంటివే మర్డర్స్ చేయడం వరకు వెళ్ళడం, కిడ్నాపులు చేయడం వరకు వెళ్ళడం, దొంగతనాలు చేయడం వరకు వెళ్ళడం, ఇలాంటి పుకార్లు పుట్టించడం అనేది ఇది చాలా సర్వసాధారణంగా కాలేజెస్లో మనం చూస్తున్నామండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఈ ఒక్క ఆస్పెక్టే కాదండి, మీకు దొంగతనాలు చూడండి, మీకు మర్డర్స్ జరిగినాయండి హైదరాబాద్ కాలేజీలో, హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజెస్లో. మీకు ఎన్ని కాలేజీలో మ్యాక్సిమం మీకు గొడవ అయినా ఏదైనా ఉందంటే రిలేషన్ అండి. అసలు 15, 16, 17 సంవత్సరాల పిల్లలకే ఈ రిలేషన్స్లోకి వెళ్ళడం ఏంటో, మళ్ళీ బ్రేకప్ అవ్వడం ఏంటో, మర్చిపోతే మళ్ళీ ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడం ఏంటో, ఇది అన్ని కాలేజీల్లోనే ఎక్కువైపోతుందండి. ఇది ఒక కాలేజీ ఒక కంట్రీ అని కాదండి. ఇది ఎప్పుడైతే మీకు ఎక్కువైందో సెల్ఫిష్నెస్ పెరుగుద్ది, అంతే కదండి. ఇద్దరు మనుషుల మధ్య గొడవ రావడానికి ఎంతసేపు అండి ఈ రోజుల్లోనూ? క్రైమ్ పెరుగుతుంది. క్రైమ్ కూడా మరి మ్యాక్సిమం క్రైమ్ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ క్రైమ్ జరిగిందండి రీసెంట్గా. ఈ లాస్ట్ 1 yearలో హైదరాబాద్ కాలేజీల్లో స్టూడెంట్స్ క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉందండి. దొంగతనాలు, బ్యాడ్ హ్యాబిట్స్, డ్రగ్స్ అలవాటైనాయి, మీకు దొంగతనాలు, మీకు డబ్బులు కావాలి, మరి ఎవడొకటి దగ్గర దొంగతనం చేయాలి కదా, దొంగతనం చేయాలి. పోలీస్ స్టేషన్లో కేసుల్లో రిజిస్టర్ అయిన కేసుల్లో మ్యాక్సిమం అందరూ స్టూడెంట్సే ఉంటున్నారంటండి. ఈ డిగ్రీ, యూజీ, పీజీ స్టూడెంట్సేనండి మ్యాక్సిమం క్రైమ్ చేసేవాళ్ళు అందరూ. చాలా బాధాకరం. యూత్ అంతా ఎట్టి వెళ్తుందండి ఇదంతా. అంటే వీడు ఎవడో వాళ్ళ కాళ్ళలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేసుకుని వాళ్ళ అన్నదమ్మల బ్రదర్ అండ్ సిస్టర్స్లో ఇంకొకళ్ళు చేసుకుని మొత్తాన్ని కాలేజీని, దేశాన్ని, రాష్ట్రాన్ని మొత్తాన్ని కుదిపేయడమే కదండి ఇదంతా. గట్టిగా పనిష్మెంట్ వాళ్ళ మీద ఏమైనా తీసుకుందామంటేనేమో అయ్యో స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలు పాడైపోతాయని చెప్పేసి మళ్ళీ మనకే అనిపిస్తుంది. వాళ్ళు తెలియక చేశారు అనుకుంటాకే, ఇది తెలియక ఒక వ్యక్తి చేస్తే దాని పనిష్మెంట్ ఇంకొకటి తీసుకుంటున్నాడండి. ఇది అన్ఫార్చునేట్ థింగే కదండి ఇది. జనకు ఇప్పుడు కాలేజీలో చాలామంది ఇప్పుడు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారో, ఏదన్నా జరిగే సూసైడ్స్ ఇంకోటి అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి? అలా జరిగిన సందర్భాలు ఉండవంటే చాలా సందర్భాలు జరిగినాయి కదండి. భయంతోనే కదండి చాలామంది సూసైడ్ చేసుకుంటారంటే. నువ్వు ఫెయిల్ ఎగ్జామ్ రాస్తావంటే రిజల్ట్ రాదు, భయంతోనే సూసైడ్ చేసుకుని ఇండియాలో బోల్డ్ మంది ఉన్నారండి. మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకున్నా కూడా ప్రతి 4 సెకండ్లకి ఒక సూసైడ్ జరుగుతుందండి. 4 సెకండ్లో, 4 నిమిషాలు కాదు, ఎవ్రీ 4 seconds ఇన్ ద వరల్డ్ ఒక సూసైడ్ జరుగుతుందండి. సో ఈ భయంతో జరుగుతూ ఉంటాయండి ఇలాంటి పుకార్లు పుట్టించడం, లేకపోతే ఇంకో చేయడం ఏదైతే ఉందో ఇది కాలేజీ వైఫల్యం కింద కూడా మనం చెప్పాలండి. ఇనీషియల్గా వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు కాలేజీ వాళ్ళు 3 రోజులు 4 రోజులు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల కదా వాళ్ళు ధర్నాలు చేసి గవర్నమెంట్ దగ్గరికి వచ్చింది. కాలేజీ సీరియస్గా పట్టించుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. కాలేజీ పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు ప్యానిక్ అయిపోయి వచ్చారండి. దీన్ని ఎలా చూడాలంటేనండి, కాలేజీ యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ కాలేజీ యాజమాన్యాలు సో జనరల్గా భద్రత విషయంలో ఏదైతే ఉందో భద్రత విషయంలో మాత్రం చాలా సెక్యూరిటీ మెజర్స్ కానీ ఇంకోటి కానీ స్ట్రిక్ట్గా తీసుకోవాలండి. జనరల్గా అలా మీకు అలాంటి వాటికి తావు అనేది ఇవ్వకూడదు. సతీష్ గారు, ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే యాజమాన్యం తరపు నుంచి ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి, పబ్లిక్ ముందుకు వచ్చి భరోసా ఇవ్వలేకపోయారు. ఇది అవాస్తవము, ఇది ఇలా జరగలేదు, జరిగి ఉండే అవకాశమే లేదు అనేటువంటి వాయిస్ కూడా ఎవరు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి మరి వాళ్ళేమి అంతకుముందు మీరు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఇంకా కాన్ఫిడెంట్గా మాట వేస్తారండి. వీళ్ళు వచ్చి చేశారు, పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ముందే కంప్లైంట్ ఇచ్చారండి. 4 రోజులు 5 రోజుల నుంచి కంప్లైంట్ ఇచ్చారు, వెళ్ళే పట్టించుకోలేదండి. అంటే ఈ కాలేజీ యాజమాన్యాలు కూడా ఏదన్నా ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అది పబ్లిక్లోకి రాకుండా దాన్ని అక్కడే వాళ్ళు దాన్ని చూసుకుని ఎంతవరకు నిజమో అబద్ధమో చూసుకుని దానికి సంబంధించి ఏదైనా వాళ్ళు కొంచెం భరోసా ఇచ్చుంటే మీరు చెప్పినట్టుగా అసలు ఎలాంటి ఇబ్బంది జరిగి ఉండేది కాదండి. ఇప్పుడు ఇవన్నీ ఎలాంటివంటేనండి, ఇప్పుడు మిగతా స్టూడెంట్స్కి ఏదో ఇలా కూడా చేయొచ్చాను ఒక రకమైన ఆలోచన విధానాన్ని పెంపొందించినట్టు అయింది కదండి ఇది. అంతే కదండి, అది కూడా ఒక రకమైన డేంజర్ కదండి. ఇప్పుడు ప్రాబ్లం ఎలా అయిందంటే క్రైమ్స్ కూడా యూట్యూబ్లో నేర్చుకుంటున్నారండి, ఎవడో చెప్తే నేర్చుకుంటున్నారు, అది తెలియకపోయినా కూడా. ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్ అయిపోయింది మన సొసైటీలో. సో దీనికి ముఖ్యంగానండి మనం చాలామంది స్టూడెంట్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నతనం నుంచి ట్రూ ఎడ్యుకేషన్ లేకపోవడం అండి. ఎడ్యుకేషన్ వేరు, ట్రూ ఎడ్యుకేషన్ వేరు అండి. క్యారెక్టర్తో పాటు ఎడ్యుకేషన్ బిల్డ్ అవ్వాలి కదండి. అలాంటి క్యారెక్టర్తో ఎడ్యుకేషన్ బిల్డ్ అవ్వకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా భయం లేకుండా మనిషి ఎవరికి భయపడ్డండి, తల్లికి భయపడ్డో, తండ్రికి భయపడ్డో, అమ్మమ్మకి భయపడ్డో, నాన్నమ్మకి భయపడ్డో, పక్కన తమ్ముడికి భయపడ్డో, పక్కన ఉన్న ఫ్రెండ్కి భయపడ్డో, కాలేజీలో ఉన్న మాస్టర్కి భయపడ్డో, కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్కి భయపడ్డో, బయటకు వస్తే అంకుల్కి భయపడ్డో, ఊళ్ళో జనాలకి భయపడ్డో. చదువుకునే ఏజ్లో అసలు ఎవరికి కాదండి. మేము చదువుకునే రోజుల్లో పల్లెటూరులలో మీరు చూసుకున్నట్లయితే మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే, చిన్న తేడాగా మనం బిహేవ్ చేస్తే ఊళ్ళో వాళ్ళు కొట్టేసేవారు, ఇంట్లో వాళ్ళు కాదండి. అసలు ఇంట్లో వాళ్ళు పక్కనట్టండి, ఒరే ఎదవా అని చెప్పేసి పిలిచి కొట్టేసేవారు. తిట్టడం కాదండి, కొట్టేసేవారు డైరెక్ట్గాను.
అంటే ఏంటి ఆ రకమైనటువంటి విధానం, భయం, బాండింగ్ కూడా ఉండేది. బాండింగ్, భయం, బాధ్యత. మనూరు పిల్లడు, ఏంటి పిల్లడు, లేదా మన ఫ్రెండ్ కొడుకు. అంటే భయము, బాధ్యత, ఈ రెండు లేవు. ఇప్పుడు ఎలాంటి స్టూడెంట్కి మీరు తీసుకున్నా, ఒక స్టూడెంట్ మీరు ఆలోచించండి, ఎవరికి భయపడుతున్నాడు చెప్పండి. అసలు తల్లికి భయపడ్డావు, తండ్రికి భయపడ్డావు, ఇంట్లో ఉన్న ఎవరికి భయపడ్డావు, అన్నకి భయపడ్డావు, ఫ్రెండ్స్కి భయపడ్డావు, టీచర్కి భయపడ్డావు, ప్రిన్సిపాల్కి భయపడ్డావు, హెచ్ఓడికి భయపడ్డావు. ఎవరికి భయపడతాడు అసలు? ఎవరికి భయపడకపోవడం వల్లే ఇది అనర్థాలు జరుగుతున్నాయండి. భయం ఏదో నేను ఫ్రీగా మనకు లాజిక్లు మాట్లాడడానికి నేను మాట్లాడచ్చండి. మనం అప్పుడు నేను ఒకనే బతుకుతాను, ఇండివిజువల్గా బతుకుతాను, ఇలా రకరకాలుగా చెప్తున్నారండి. భయపడలేదు, నేను గొప్పవాడిని అది. ఒకప్పుడు ఎవరికి భయపడకపోతే భగవంతుడికైనా భయపడాలి కనీసం. ఆ భగవంతుడికి భయపడేటట్టుగా మనం పెంచట్లా. భగవంతుడు లేడని లాజిక్లు పెట్టి డిబేట్లు పెడుతున్నాం మనం మీడియాలో. ఎవరిని పడితే అని నాస్తికులు పెరిగిపోయారులేండి. అవునండి, నాస్తికులు పెరిగిపోయినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీలాంటి వాళ్ళు డిబేట్లు ఎందుకు చేస్తున్నారా? చేయకూడదు. మేము చేయమండి నాస్తికులతో. చేయకూడదు. భగవంతుడు అంటే ధర్మం మీద ఒక నమ్మకం. అదే తప్పు చేస్తే శిక్ష పడుతుందేమో, నరకానికి వెళ్తామేమో భయం. దాన్ని హోల్డ్ చేయండి. దాన్ని ఎందుకు మీరు డైల్యూట్ చేస్తారు దాన్ని? అవును, దాని మీద డిబేట్లు ఏంటంటే బుర్ర బుద్ధి లేకుండా జనాలకే. కనీసం మనిషి కొద్దో గొప్ప నిద్రోయి ముందైనా, పడుకుని లేసినైనా, లేకపోతే వేరే చోట ఎక్కడో ఒక చోట భయం అనేది పాప భీతి అంటారు చూసారా? అవును, ఏదో ఒక రకమైన భయం మిగిలిందే ఒక్క భగవంతుడి ఆస్పెక్ట్లో మిగిలిందండి. మీరు దాని మీద కూడా డిబేట్లు పెట్టి ఈ లాజిక్లకి అంతు పంతు ఉండదండి జనాలకి. మనుషులు మనం ఎంత చండాలమైన మనుషులు అంటే మనం అసలు మిగతా జీవరాశులన్నీ మంచియే, మనకి ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయి అసలు ప్రతి దాంట్లోనూ లాజిక్కేనండి. ఏంటి మీరు ఏది మాట్లాడినా అందులోంచి లాజిక్ తీసి పరిస్థితికి మనం రావడం వల్లే ఆ కొన్ని ట్రెడిషన్స్, కస్టమ్స్, ఎథిక్స్, అవును, ఈ సోషల్ వాల్యూస్, ఈ పదాలు పోయినాయి. ఈ పదాలు లేవండి అసలు. మేబీ నాకు తెలియదు మీరు మీ చిన్నప్పుడు ఉన్నాయి లేదు, మా చిన్నప్పుడైతే ఉన్నాయి. మీరు చదువు మీ ఊళ్ళో మీ తాతగారు కూడా తాతగారు అని ఉంటారు, అంతే తాత అని ఉంటారు కదండి, అంత కొంచెం రెస్పెక్ట్గానే మాట్లాడి ఉంటారు కదా మీ ఇళ్లలోను. అవి ఎప్పుడైతే పోయినాయో ఇది ఎవరికి భయపట్ల, ఎవరికి భయపడ్డండి. పేరెంట్స్ కూడా ఫ్రీడమ్ ఇవ్వడం. అదే అండి, అన్నీనండి. పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వడం, ఒకటే పిల్లడు, న్యూక్లియర్ ఫ్యామిలీ, ముద్దులు ఆడుకుందామండి, లేకపోతే ఇదేంటి అని చెప్పి అడిగిందల్లా ఇవ్వడం చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే సతీష్ గారు దాంతోపాటు చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్స్ అలవాటు చేయడం. అంతే కదా మరి, లేకుండా మనిషి బతికే పరిస్థితి కాదు అది. సో పిల్లవాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, అమ్మాయి ఎవరితో చాటింగ్ చేస్తుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉన్నారు. మరి కాదండి, అప్పుడు ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం చర్చికి తీసుకెళ్ళేవారు, లేకపోతే ఏదో గుడికి తీసుకెళ్ళేవారు కదా. ఇప్పుడు ఏమైనా చూస్తున్నారా మీరు? ఇప్పుడు చాలామంది ఇంకా కొన్ని చెప్పాలంటే కొన్ని కమ్యూనిటీల్లో లక్కీగా సిక్ కమ్యూనిటీ లేదా ముస్లిం కమ్యూనిటీస్ కొంత కనీసం వాళ్ళకి ఏదో ఒక సిస్టమ్ ఉంది, కనీసం వాళ్ళకి నమాజ్ చేయడం లేకపోతే 6 అయితే ఏదో ఉందండి. కొన్ని మతాల్లో చూస్తే మీకు మామూలుగా అసలు ఆ ట్రెడిషన్స్ తగ్గిపోతున్నాయి చూసారా? అంటే మిగతాట్లో కూడా తగ్గుతున్నాయి. అసలు ఇప్పుడు కంపల్సరీగా ఓకే, కనీసం బర్త్డే రోజుకో లేదా పండగకో ఇంకో చోట కన్నా కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి ఉండం కదా మనం. అవి కూడా పోయినాయి. అంటే దేవుడే లేడు అన్న లాజిక్ని మనం స్ప్రెడ్ చేస్తున్నామండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో మీరు మాట్లాడారనుకోండి, తీసుకొచ్చి డిబేట్ చేశారనుకోండి, దేవుడు లేడని ప్రూవ్ చేస్తాడు ఆయనకున్న ఇంటెలిజెన్స్తోను. ఓకే ఇది కరెక్ట్ అనుకుని 1,00,000 మంది ఫాలో అవుతున్నారు. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లోనండి ఇంటెలిజెన్స్ అప్లై చేయకూడదండి. మనం ఇంటెలిజెన్స్ ఎక్కువ అప్లై చేస్తే మన నాశనాన్ని మనం కోరుకున్నట్టే. ఈ పిల్లలు ఎందుకు ఎలా ఉన్నారంటేనండి పాపభీతి, దైవభక్తి లేని వాళ్ళు అండి అందరూ. ఇలా కొంతమంది చేసిన పాపానికి తప్పుడికి మిగతా వాళ్ళు బలైపోతున్నారండి. సో ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ కూడా అంటే చాలామంది ఆడపిల్లల విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితేనండి వీళ్ళు ప్రతిదానికి భయపడతారండి. చాలా కొంచెం ధైర్యంగా, బలంగా ఉండడం నేర్చుకోకపోతే ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఫ్యూచర్లో బతకడం కూడా కష్టమేనండి. వాళ్ళ ఎప్పుడు మాట్లాడతా కొంచెం భయపడతా ఉంటారు. చూస్తే సొసైటీలో ఎంత సొసైటీ ముందుకెళ్ళినా ఇప్పటికీ ఆ డిఫరెన్స్ ఉందండి. ఒక అభద్రతాభావం ఉందండి. ఎన్ని రేప్స్ జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, ఇవి ఎంతమంది ఎన్ని చెప్పనమండి. ఆ డిఫరెన్స్ అయితే సొసైటీలో ఉందా లేదా అది వాస్తవం అండి. సరే 100 మంది 100 లాజికల్ చెప్పనమండి, అది వేరే విషయం అండి. సో వీళ్ళు ఏంటంటేనంటే ఇప్పుడు కూడా మ్యారేజ్లు అయిన తర్వాత కూడా చాలామంది ఆడపిల్లల్ని 2 రకాలుగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఎకనామికల్ స్టెబిలిటీ కానీ, సరైనటువంటి భద్రత, సరైనటువంటి ఇది లేకపోతే, స్టెబిలిటీ లేకపోతే నిర్దాక్షిణంగా వదిలేస్తున్నారు కదండి. అంటే మన సిటీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న అమ్మాయిల గురించి మనం మాట్లాడకూడదండి. పబ్బుల్లో ఉన్నారు కదా అమ్మాయిలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని వదిలేయండి. మీకు ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ది గర్ల్స్ స్టూడెంట్స్ పల్లెటూరులోను, ట్రైబల్ ఏరియాస్లోను. ఇప్పుడు నేను నార్త్ ఫ్రంట్ ఎన్ఎఫ్ఆర్లో వర్క్ చేశాను. నేను పాడేరు నాకు బాగా తెలుసు, ఏజెన్సీ ఏరియాస్, అరకలోయ నేను చూశాను. నేను చాలా ఏజెన్సీ ఏరియాస్లో నాకు పరిచయం, నేను చూశాను. నేను ఎక్కువ వర్క్ చేశాను కూడా ఆ ఏరియాలో. వాళ్ళకేం తెలియదండి పాపం. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత వదిలేస్తూ ఉంటారు మొగ్గులు, తెలుసా? ఇలాంటి పరిస్థితి పెరుగుతుందండి. సో అమ్మాయిలు ఎప్పుడు కూడా అంటే మానసికంగా బలంగా ఉండాలి.
ఆ బలం రావడానికి కాలేజీలే మంచి ప్లేస్లు అవ్వాలి. అన్ఫార్చునేట్గా ఆ ప్లేస్లే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితిని తగ్గించే విధంగా కూడా ఉండకూడదండి. సో దీనికి కాలేజీ యాజమాన్యాలు కూడా ఏదైతే ఉన్నారో కాలేజీ యాజమాన్యాలు కూడా వాళ్ళ కొంచెం ముందుకు వచ్చి సో వీళ్ళకి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగాను అంటే అటు స్పాయిల్ అవ్వకుండానో చెడిపోకుండానో వీక్నెస్కి అలవాటు పడకుండాను కాపాడుతూ వాళ్ళకి ధైర్యాన్ని పెంచడానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కాలేజీలో చదువుతో పాటుగా ఈ రకమైనటువంటి పర్సనాలిటీని కూడా మీరు డెవలప్ చేసినప్పుడే వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుందండి. లేకపోతే ఆ భయం కానీ ఆ ఫియర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వచ్చిందనుకోండి ఆ ఫైట్ చేసి మనస్తత్వం పోతుంది. సో అందువల్ల కాలేజీల్లో ఏం చేయాలంటే నా సలహా అయితే అంటే అబ్బాయిలు అమ్మాయిలని డిఫరెన్స్ చేయడం అయితే కాదు కానంటే కాలేజీలో చదువుతో పాటుగా మిగతా వాల్యూస్ని కూడా మీకు ఇచ్చిన రోజుని చెప్పిన రోజుని అప్పుడు మాత్రమే మీకు హోలిస్టిక్గా స్టూడెంట్ తయారైనట్లు లెక్క. హోలిస్టిక్గా స్టూడెంట్ డెవలప్ అవుతాడని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్లో లక్షలు పెట్టి ఖర్చు పెడతాం కదా మనం. స్పోర్ట్స్ ఆడతాడో గేమ్స్ ఆడతాడో లేకపోతేనేమో చదువుతాడో హోలిస్టిక్గా డెవలప్ అవుతాడు కాబట్టి 10 లక్షల ఫీజు కట్టి జాయిన్ చేస్తున్నానని చెప్తున్నాడు తండ్రి. అవును, నేనేమంటానంటే అది కాదు, అసలు యాటిట్యూడ్ పర్సనాలిటీ డెవలప్ అనేది హోలిస్టిక్ అన్న పదం దాంట్లోంచి వచ్చింది. మీరేమనుకుంటున్నారు? స్పోర్ట్స్ ఆడతాడో గేమ్స్ ఆడతాడో గంతులేస్తాడో లేకపోతే ఏమో ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏదో గ్రూప్ ఉంటుంది లేకపోతే సండే బయటికి వెళ్ళి ఏదో ఆడుకుంటారో దీన్నే హోలిస్టిక్ డెవలప్మెంట్ అనుకుంటారు. హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్న పదమే రాంగ్గా అర్థం చేసుకుంటున్నాం మనం. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ యాప్టిట్యూడ్ కదండి, యాటిట్యూడ్ పర్సనాలిటీ పెరగడం మనం ఓవరాల్గా గ్రో అవ్వడం మెచ్యూరిటీ పర్స్పెక్టివ్లో దాన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు స్టూడెంట్ని పిల్లవాడిని. మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ డెఫినేషన్ మార్చేసింది ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవడం గురించి. అలాగే కాలేజెస్లో కూడా మీరు ఓన్లీ చదువు చెప్పడం ఒకటే కదండి, పాఠాలు చెప్పి టీచర్లకు కానీ ఇంకొకరికి కానీ మీరు ఏదైనా చూసుకున్నట్లయితే వాళ్ళ చదువుతో పాటుగా మిగిలిన పర్సనాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా వాళ్ళు అలాంటి ట్రైనింగ్ని కానీ అలాంటి విధి విధానాలను కానీ వాళ్ళు చూసుకుని ముందుకు వెళ్ళగలిగితేనే వీళ్ళు కొంచెం మంచి సిటిజన్స్ కింద తయారవుతారు. ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు అలాగే తల్లిదండ్రులు కూడా కాలేజీకి పంపించిన విద్యార్థులు ఏం చేస్తున్నారు ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్న చూడాలి అని చూసుకునే టైం లేకుండా పోతుంది పేరెంట్స్కి. ఇందాక చెప్పాను కదా సార్, మొబైల్ ఫోన్లో వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఎవరితో చాటింగ్ చేసుకున్నారో కూడా చూసే పరిస్థితిలో లేదు. ఏమంటే నా దగ్గర కొంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటారండి, పెద్ద విల్లాస్ 25 కోట్ల విల్లాస్లో ఉంటారు గచ్చిబౌలి ఏరియాలో. అక్కడ మొన్న పేరెంట్ని భయంకరంగా తిట్టాను నేను. మా అబ్బాయిని నాకు తెలియదండి ఏం చూస్తున్నాడో ఏం చేస్తున్నాడు అది ఇది అని అన్నాడు. మొబైల్ మా అబ్బాయి ఏం చదువుతున్నాడో సరిగ్గా తెలియదండి, ఫీజు కట్టానండి 10 లక్షలు 20 లక్షల ఫీజు కట్టాను అంటాడు. ఇంటర్లో మార్కులు లేవు, ఏ లెవెల్స్ లేవు, దేనికి పనికిరాడు. నేను నువ్వు ఎంత సంపాదింతే ఎవరికి కావాలరా, నువ్వు కొంతకాలం పోయిన తర్వాత ఇటు సరిగ్గా పొరం బొక్కింది తయారాడు అనుకోడు, ఇటు సరిగ్గా చదవలేదు అనుకో, చదువు అవ్వలేదు అనుకో, వీటికి నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా మానసికంగా చచ్చిపోయినట్టు నువ్వు సంపాదించిన ఉపయోగం లేదని చెప్పాను నేను. ఏ తల్లిదండ్రులు కానీ పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వకపోతే సరైన సిటిజన్స్ అవ్వకపోతే నేను చెప్తున్నానండి 1000 కోట్లు సంపాదించు నరకం అనిపించి చచ్చిపోతాడు. ఇందులో ఏమైనా మీకు ఏమైనా కాంట్రాడిక్టరీ ఉంటే చెప్పండి. చదువు ఒకటే కదండి మొత్తం అన్నీ. ఇట్స్ నాట్ అబౌట్ ది ఎడ్యుకేషన్. ఇంకా కంప్లీట్ గా వేరే వ్యసనాలకే లేకపోతే ఇప్పుడు మ్యాక్సిమం మీకు పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రుల్లో కొంతమంది బాగానే సక్సెస్ అవుతారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు మెజారిటీ మేము వేరు. ఇప్పుడు మేము చదువుకున్న రోజులు వేరు, మాకు తల్లిదండ్రులు తెలియదు వదిలేశారు, అది ఏదో గాలికి వచ్చినా చదువుకుని వచ్చాం మేము. ఇప్పుడున్న వాళ్ళు వదిలేస్తే జీవితంలో అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. అది ఎంత తప్పో తెలుసండి. అది అంటే ఒక రాంగ్ సిటిజన్ని మీరు దేశానికి ఇస్తున్నట్లు లెక్క. నీ దగ్గర డబ్బు ఉందన్న గర్వంతో ఒక రాంగ్ సిటిజన్ని పబ్లిక్ అలవాటు చేసి రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్లకి అలవాటు చేసి డ్రగ్స్కో లేదా పోర్న్ వీడియోస్కో లేదా వాటికి వీటికి అలవాటు చేసి సిటిజన్స్ని వదిలేస్తున్నాం దేశాల మీదకి. మనం జనాలకు వదిలేస్తున్నాం. ఒరే మీరు క్రైమ్ చేస్తారా, మర్డర్ చేస్తారా, రేప్ చేస్తారా, లేకపోతే పోరంబోకుల కింద తిరుగుతారా, లేకపోతే ఎవరైనా మోసం చేసి బతుకుతారా అని వదిలేయడం వీళ్ళందరినీ. ఇంతకంటే క్రైమ్ ఇంకోటి ఉంటుందా? మీరే చెప్పండి, ఉండదు. అవును. అందు గురించి ఏంటంటేనంటే తల్లిదండ్రులు పర్టికులర్గా ఇండియన్ కాలేజెస్ అంటే మిగతా దేశాల్లో అంత ఇబ్బంది ఉండదు. కొన్ని మంచి కాలేజీలు అయితే మళ్ళీ దేశాలు ఇబ్బంది ఉంటే మళ్ళీ అక్కడ చాలా పోరంబోక్ కాలేజీలు ఉంటాయి. కొంచెం మంచి కాలేజీలు ఎక్కడైనా ఇండియానే వేరే దేశమైనా మీరు అబ్జర్వేషన్ సరిగ్గా చేసుకోలేకపోతే మీరు హైదరాబాద్లో ఇంట్లో ఉంచుకునే ఉపయోగం ఏంటి? అంతే కదా. ఇప్పుడు మీ పిల్లడు మీ ఇంట్లో ఉన్నాడండి, మా పిల్లడు మా ఇంట్లో ఉన్నాడు, సరిగ్గా చూసుకున్నప్పుడు ఇంట్లో ఉండే ఉపయోగం ఏముంది? అవును, నా ఇంట్లో పెట్టుకుంటానండి ముద్దులాడుకుంటానంటే ఏం ఉపయోగం? సో దానికన్నా మంచి హాస్టల్లో జాయిన్ చేయడం బెటర్. అంటే నేను అనేది ఏంటంటే మీ పర్పస్ సర్వ్ కాదు. అవును. సో ఎప్పుడైతే మంచి సిటిజన్స్ని మనం ఇవ్వలేకపోతున్నామో నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతాయి. మీరేమనుకుంటున్నాడు మనకు ఇచ్చేది ఏముందిలే, డబ్బులు సంపాదించాను కదా బతికేస్తాడు. డబ్బులతో బతకడం ఏంటంటే డబ్బులతో బతకడం కాదు అసలు. వాడు మీకు వాల్యూ కూడా ఇవ్వడు. డబ్బులు మొత్తాన్ని ఏదో ఒక జోదంలో పెట్టి పోగొట్టేస్తే జోదం కూడా కదండి, మీకు వాల్యూ ఇవ్వడండి.
ఒక పర్సనాలిటీ డెవలప్ కానోడు తండ్రిని చూడండి, తల్లిని తల్లికి చూడండి. మీకు అర్థం కావట్లేదు. మీరు అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఫిక్స్ దీంట్లో వేరే యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ చూడటం రావట్లేదు పేరెంట్స్కి. ఓకే, ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో డిఫరెంట్ యాటిట్యూడ్తో పెరిగినటువంటి ఏ సిటిజన్ అయినా వాడు మిగతా వాళ్ళని చూసి కోణం వేరుంటుంది. ఓకే, వాడికి ఏం రిలేషన్ ఏముంటుంది, వాడికి ఏముండదు కదండి. వాడికి వాడు చూసే విధానమే వేరు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే ఏది ఉండదండి. మీరు ప్రేమతో పెంచో లేకపోతేనేమో సిటిజన్ కింద తయారు చేస్తే చూసే విధానం వేరు ఉంటుంది. అలా పెంచడం మనకి రావాలండి. ఇది లేకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు, ఇప్పుడు క్రైమ్ రేట్ పెరగడం కానీ ఇంకోటి కానీ ఇలాంటి అనర్థాలు చాలా. ఏ ఇన్సిడెంట్స్ వచ్చినా పిల్లలు మానసికంగా కురింగిపోవడం వెంటనే అది ఏంటంటే ఒకటి చేసిన తప్పుకు ఇంకొకటి బలవడం అనేది విద్యార్థులు ఎక్కువగా చూస్తున్నాం మేము. వాడు బెదిరిస్తాడు, ఎవడొకడు గట్టిగా మాట్లాడతాడు, కామ్గా ఉండడం, బెదిరించడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి కాలేజెస్లో. సో దీనికి నేను చెప్పేది ఏంటంటేనంటే ఎప్పుడేనంటే మీరు హానెస్ట్గా ఉన్నంత వరకు, మీ యొక్క మైండ్ సెట్ ప్రాపర్గా ఉన్నప్పుడు మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. మీ దగ్గర వీక్నెస్ ఉంటే, మీ దగ్గర తప్పు ఉంటే వాడు మిమ్మల్ని భయపడతాడు. మీ నాన్నకి చెప్తానరా, మీ అమ్మకి చెప్తానరా, కాలేజీలో ప్రిన్సిపాల్కి చెప్తానరా, హెచ్ఓడికి చెప్తానరా అంటే నోరు మూసి కూర్చుంటాడు. మీ దగ్గర హానెస్టీ ఉండి మీరు నిజంగా చదువుకునే విద్యార్థి అయితే, సిన్సియర్ స్టూడెంట్ అయితే, తప్పు జరిగినా ఇబ్బంది జరిగినా ఎవడన్నా కామెంట్ చేసినా ఇంకోటి చేసినా నెక్స్ట్ మినిట్ మీ తల్లిదండ్రులకి అక్కడ ఉన్న కాలేజీల వాళ్ళకి చెప్పాలి. అవును, చెప్తే మరి నాయో బయటకు వస్తాయి కదా అని చెప్పడం మానేస్తే మొత్తం తీగలాగితే నన్ను కూడా బయటేస్తారని భయపడి చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా కొంత తప్పు ఉండడం అనేది ఎక్కువ మంది విద్యార్థులు మేము చూస్తున్నాం. దయచేసి హానెస్ట్గా పెరగాలి, పిల్లల్ని అలా పెంచండి. తప్పు చేస్తే చెప్పేమనండి. ఇప్పుడు చిన్నదేదో చిన్న దొంగతనం ఇంట్లో చేశాడు 10 రూపాయలు, చెప్పడం అలవాటు చేయండి. తప్పేం లేదు, వాడికి అవసరమైంది తీసుకున్నాడు చేశాడు, లేదా ఇంకోటి చిన్న తప్పు చేశాడు, లేదా ఒక అబద్ధం చెప్పాడు, తప్పులేదు చెప్పేయాలి, అలవాటు చేయాలి తల్లిదండ్రులలాగా. ఇప్పుడు మనం చెప్పొచ్చు నెమ్మదిగా, లేదమ్మా ఇది కాదు ఇది నువ్వు చిన్నపిల్లడు కదా అని మార్చుకునే అవకాశం ఉంటుంది. అలా పెంచాలి మనం. అట్లాగే కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ హెచ్ఓడీస్ కానీ ఎవరైతే ఉంటారో పిల్లల్ని మీరు చూసేటప్పుడు వాళ్ళ సొంత పిల్లల్ని చూసుకున్నట్టు చూడాలి. వాళ్ళ సొంత పిల్లడైతే ఒక రకంగా, ఇంకొకటైతే ఒక రకంగా. సొంత పిల్లడికి చూడమన్నారు కదంటే మా అబ్బాయిని అయితే కొడతానండి తిడతానండి, తిడితేనే మా పేరెంట్ ఒప్పుకోవట్లేదు అంటారు. తప్పు చేసినప్పుడు పేరెంట్ అయినా ఇంకొకళ్ళైనా మనం మందలిస్తారు కదా, దాన్ని కూడా పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా. మనం మందలించకూడదంటే ఎట్లా? సో ఏదైనా తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు వీరిద్దరూ సంరక్షణలో మాత్రమే విద్యార్థికి మానసిక స్థైర్యంతో పాటు వాడు పర్సనాలిటీ కూడా మీకు డెవలప్ అవుతుంది. వాడు మంచి సిటిజన్ అవుతాడు. వాడు మంచి సిటిజన్ అవ్వకుండా మీరు వదిలేస్తే 40 ఏళ్ల పాటు వాడు అబద్ధాలతోనూ మోసాలతోనూ లేదా ఇంకోటి చేస్తే అందుగురించే కదా పెళ్ళి జీవితాలు నాశనం చేస్తాడు. కాదండి, వాడు ముందు చేసుకుంటే ముందు పెళ్ళని జీవితం నాశనం అయిపోతుంది. ఫస్ట్ వాళ్ళ అమ్మాయి సరిగ్గా లేకపోతే మూడు జీవితం నాశనం అయిపోద్ది. అంతే కదా సార్. అవును. సో ఫస్ట్ పడితే అక్కడే పడిపోద్ది. వాడికి ఆడే నాశనం అండి. ఎవడో కాల్చక్కలదండి. నెత్తి మీద మనమే పెట్రోల్ పోసుకుని మనమే కాల్చుకుంటాం, మన గొయ్యి తీసి మనమే దిగుతూ ఉంటాం జనరల్గాను. ఒకసారి ఆ స్టేజ్ రాకుండా ఇప్పుడు అసలు ఈ హోటల్స్ మీద సరైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలండి. పబ్స్ మీద మీకు తెలుసా, ఓయో రూమ్కి మీరు దేని పడితే దాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు, తెలుసా విషయం? జరుగుతుంది కదా సార్. మరి దీని మీద ఎప్పుడు మీరు మాట్లాడలేదా? మీరు ఏదో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తప్పు కాదు అని చెప్పి తీర్పులిస్తుంటే ఏం మాట్లాడతాం? కాదండి, కోర్టు ఇచ్చింది కంటెస్ట్. మహిళకి ఇష్టం ఉంటే వివాహేతర సంబంధం తప్పు కాదు, ఇద్దరికి కాదండి. అది ఒక కంటెస్ట్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంటే దాన్ని మిస్యూజ్ చేయకూడదు మనం. ఇప్పుడు బాగా ఒకటి హెరాస్మెంట్ చేశాడు, లేకపోతే ఇంకో రకమైన ఇబ్బందులు ఉన్నాయి, సో ఆ సందర్భంలో ఏదో జరిగింది, అది మొత్తం అందరికీ మనం అప్లై చేయకూడదు కదా. అంటే 10వ తరగతి పిల్లడి దగ్గర నుంచి అప్లై చేసేసుకుంటారా లాజిక్ని? అంటే గవర్నమెంట్ కూడానండి ఆ ఎడ్యుకేట్ చేసినప్పుడు అలాంటి జడ్జిమెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఎలాంటి కాంటెస్ట్లో ఎలాంటి సందర్భంలో వచ్చిందన్న సంబంధించి డిబేట్స్ జరగాలండి. స్టేట్మెంట్ని తీసుకుంటున్నాం మనం, స్టేట్మెంట్స్ కాదండి. అక్కడ ఆ అమ్మాయి ఎంత మానసికంగా సఫర్ అయింది, ఆ అమ్మాయి హస్బెండ్తో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, సో ఆ అమ్మాయికి ఎలాంటి తోడు లేకపోవడం ఏంటి, ఆ అమ్మాయి డైవర్స్ అయితే డైవర్స్ అవ్వలేదు, లేకపోతేనేమో ఆ సందర్భంలో వేరే వ్యక్తి అతను ఆదరించి ఉండొచ్చు, ఇష్టపడి ఉండొచ్చు. ఇట్స్ అ డిఫరెంట్ కంటెస్ట్ అది. దాన్ని పట్టుకుని నేను దేని పడితే దాన్ని వేసుకుని రూమ్లోకి పోతానంటే, ఎవరిని పడితే దాన్ని వేసుకుని రూమ్లో పోతాను నన్ను ఎవడో ఏం చేయాలంటే దాన్ని మిస్యూజ్ చేయడమే కదండి. ప్రభుత్వాలు దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరించాలి. సో ఇప్పుడు మన డిస్కషన్ వల్ల ఎవరన్నా వినే వాళ్ళకి ఎంతో కొంత కనువిప్పు కలిగించగలం కానీ, సో అసలు మేము మారే పరిస్థితి లేదు, విచ్చలవిడిగా సొసైటీ మీద పడి మృగాల్లా ప్రవర్తిస్తాం అనే వాళ్ళ మనం మార్చలేము. చట్టాలు మార్చాలి, అధికారులు మార్చాలి. అదేనండి. ఇప్పుడు కాదండి, ఈ హోటల్స్ మీద ఈ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూమ్స్ మీద రిస్ట్రిక్షన్ సరిగ్గా చేయకపోతే గవర్నమెంట్, స్టూడెంట్స్ యూత్ ఒకప్పుడు అంటే ప్లేస్లో లేదా కలవడానికి మాట్లాడడానికి భయపడేవారు, అటువంటి సిచ్యువేషన్స్ సర్కమ్స్టాన్సెస్ ఉండే కదా. ఇప్పుడేంటండి అసలు కాలేజీకి వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాల ఆధార్ కార్డు
మెన్షన్ చేసుకుంటే ఓఏ రూమ్లో రూము బుక్ చేసేస్తారు అఫీషియల్గా. మరి ఇది ఇవి తప్పు. దానికి అసలు ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు. దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు కదండి. మంచి మిస్యూజ్ కదా సార్. మిస్యూజ్ ఏంటి? ఓఏ రూమ్స్ ఉందే 90% ఇల్లీగల్ Activities. అఫైర్స్ కోసం ఉన్నది ఓఏ రూమ్స్ కాదని ఎవరన్నా అంటారా? ఆడికి హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది. 10% మాత్రమే ఏదన్నా ఏదో పని ఉన్నాడు మీరు అంటాడు అలా ఉంటాడు వెళ్తా ఉంటాడు ఏదైనా ఆఫీస్ పని మీద, లేకపోతే ఎక్కడన్నా గ్రామాల నుంచి సిటీకి ఏదైనా పని మీద వచ్చేవాళ్ళు 900 1000 అయితే 1 బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఓఏ రూమ్ ఇస్తారు. సో అది 10% యూజ్. 90% ఓఏ రూమ్స్ ఇల్లీగల్ అఫైర్స్ నడుస్తా ఉన్నాయి. మరి అందులో ఎక్కువ వాడేది స్టూడెంట్స్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా. ఖచ్చితంగా కాదని ఎవరన్నారు? స్టూడెంట్స్, మ్యారేజ్, నెక్స్ట్ కేటగిరీ ఎంప్లాయీస్. మరి ఇది ఎంతవరకు ఇవి గవర్నమెంట్ని అడగాలి జనరల్గా. ఇవి కరెక్ట్ కాదు. దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరగాలి. మేధావులు మేధావులు దీని మీద చర్చలకు రావాలి, చర్చించాలి. సో కోర్టులు సరైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇది చర్చించకపోతే మనం ఎన్ని రోజులైనా దీనికి ఎండ్లెస్ రైట్. ఏదైనప్పటికీ విద్యార్థుల్ని పిల్లల్ని పేరెంట్స్తో పాటు ఉపాధ్యాయులు కూడా పట్టించుకోవాలండి. అలా డబ్బులు ఫీజు తీసేసుకుని వదిలేస్తే కాదు కదండి. కొంచెం పట్టించుకున్నట్లయితేనే డెఫినెట్గా కొంత మెరుగుపడాలి. మంచి సిటిజన్స్ని ఇవ్వాలండి. దట్ ఇస్ ఓన్లీ నా ఇంటెన్షన్. ఏంటంటే తల్లిదండ్రులు మంచి సిటిజన్స్ ఆలోచించాలి. టీచర్స్ అయినా మంచి సిటిజన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ జనరేషన్స్ నాశనం చేసిన అవుతాం మనం. అంతే కదండి. వాళ్ళు ఇప్పుడు ఇదే సొసైటీలో అందరూ ఉంటారు కదండి. మీ ఫ్యామిలీ ఉంటుంది, నా ఫ్యామిలీ ఉంటుంది, ఇంకొకటి ఫ్యామిలీ ఉంటారు కదండి. పక్కనోడు కరెక్ట్గా లేకపోయినా ఎఫెక్ట్ మనకు కూడా పడదు కదా. సో ఇది కొంచెం తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకుని కొంచెం అబ్జర్వ్ చేస్తూ పిల్లలకి ధైర్యాన్ని మీరు ఇస్తూ ముందుకి తీసుకెళ్ళినట్లయితే డెఫినెట్గా ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు కొంచెం దాన్ని ఎదుర్కొని మానసిక స్థైర్యం కానివ్వండి, లేకపోతే యాజమాన్యాలతో మాట్లాడడం కానివ్వండి. సో ఆ పిల్లలు ధైర్యంగా వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకుంటే ముందే పేరెంట్స్ వచ్చి అడుగుండేవారు కాలేజీని. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి చెప్పి గట్టిగా పేరెంట్స్ని తీసుకొచ్చి అడుగుంటే మేబీ కొంత సొల్యూషన్ ముందు వచ్చి ఉండేదేమో. ఇది ఇలాంటివి కొంచెం మార్పులు చేసుకున్నట్లయితే ఏదైనా కొంత మనం మగ్గుపడడానికి అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.